దేవుడు మనిషిని తయారు చేసి మనిషికి అసలు ఎంత ఆయుష్ ఇచ్చాడో మీకు తెలుసా? ఒకప్పుడు దేవుడు ముందుగా ఒక కుక్కను సృష్టించాడు. నువ్వు ఇంటి ముందు కూర్చొని వచ్చిన వాళ్ళపై మొరిగి ఇంటిని కాపాడాలి, నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అని దేవుడు అన్నాడు. అప్పుడు కుక్క ఇలా అడిగింది, స్వామి 20 సంవత్సరాలు మొరుగుతూ ఉండడం నాకు కష్టంగా ఉంటుంది, నాకు 10 సంవత్సరాలు చాలు అన్నది. తర్వాత దేవుడు ఒక ఆవును సృష్టించాడు. నువ్వు పొలాల్లో పనిచేసి మనుషులకు సహాయం చేయాలి, మంచి పాలన ఇవ్వాలి, నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆవు ఇలా చెప్పింది, స్వామి 60 సంవత్సరాలు ఇంత కష్టంగా పనిచేయటం నాకు సాధ్యం కాదు, నాకు 20 సంవత్సరాలు చాలు. దేవుడు మళ్ళీ తదాస్తు అన్నాడు. తర్వాత దేవుడు ఒక కోతిని సృష్టించాడు. నువ్వు చెట్ల మీద ఎగిరి గంతులు వేస్తూ అందరినీ నవ్వించాలి, నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అన్నాడు. అప్పుడు ఇలా చెప్పింది, స్వామి 20 సంవత్సరాలు ఇలా గంతులు వేయటం కష్టం, నాకు 10 సంవత్సరాలు చాలు. దేవుడు మళ్ళీ తదాస్తు అన్నాడు. చివరికి దేవుడు మనిషిని సృష్టించాడు. నువ్వు భూమిపైకి వెళ్లి నీకు నచ్చినట్లు సంతోషంగా జీవించు, నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు మనిషి ఇలా అన్నాడు, స్వామి 20 సంవత్సరాలు చాలా తక్కువ, ఆవు వద్దన్న 40 సంవత్సరాలు, కుక్క వద్దన్న 10 సంవత్సరాలు, కోతి వద్దన్న 10 సంవత్సరాలు కూడా నాకు ఇవ్వండి. దేవుడు నవ్వుతూ సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, మనిషి మొదట 20 సంవత్సరాలు నువ్వు పిల్లల్లాగా ఆడుకుంటూ పాడుకుంటూ గడుపుతావు, తర్వాత 40 సంవత్సరాలు ఆవులా కష్టపడుతూ కుటుంబం కోసం పనిచేస్తావు, తర్వాత 10 సంవత్సరాలు కోతిలా పిల్లలు మనవళ్లను నవ్విస్తూ గడుపుతావు, చివరి 10 సంవత్సరాలు కుక్కలా ఇంటి ముందు కూర్చొని వచ్చిన వాళ్ళపై మొరుగుతూ గడుపుతావు. అలా దేవుడు తదాస్తు అన్నాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.